ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు. ఇప్పుడు మన కాడ గట్లనే అవుతున్నది. ఎద్దు ఏడుస్తున్నది, రైతు రోడ్డు మీదకి వచ్చి గుండెలు వాదుకుంటున్నాడు. పండించిన పంటను కొనే దిక్కులేక హరిగోస పడుతూనే ఉన్నారు. ఇగో ఇప్పుడు మన తెలంగాణ రైతుల గోస గిట్లున్నది. మళ్ళా రోడ్ల మీదకి వచ్చిర్రు. పండించిన పంటను కొనేటోళ్ళు లేక ధర్నాకు దిగిర్రు. ఈ సర్కారు పనితనం చేయబట్టి కష్టపడి పండించిన పంట అంతా పనికి రాకుండా అవుతున్నది. అసలు రాష్ట్రంలో చాలా జిల్లాలల్లో పంటను కొనే మార్కెట్ సెంటర్లే ఇంకా షాల్గాలే. ఏడ చూడు ధాన్యం కుప్పలు కుప్పలు పోసున్నది. ఇక చెప్పు కథ. మరి రైతు కష్టం ఏం కావాలి? ఓ దిక్కు వానలు పడుతున్నాయి, ఇంకో దిక్కు సర్కారేమో ఈ పంట ముచ్చట్ని దిత్తలేరు. కళ్ళలోనే తడిసిపోతున్నాయి. ఎంత కోసిది? మరి వానలు పడితే రైతులకు హిమ్మతి ఇవ్వాల్సిన ప్రభుత్వమే వాళ్ళను కానకుంటే ఎట్లా? గిందుకేనా గెలిచింది? గిదీనే అంటారా ఇందిరమ్మ రాజ్యం అని? ఇక్కడ ఏమైందంటే ఒక ఒక ఊరికి సంతులు ఇచ్చడము, ఖాళీ సంచడము, మిగతా ఊర్లకి ఇవ్వకపోవడము, అక్కడ ప్రాబ్లం వచ్చేసింది. అక్కడికైనా రైతులు సంతులు కొనుగోలు చేసుకొని వచ్చి పెడితే హమాలీల కొరత, దళారుల కొరత, లీడర్ల మాటలేని కొంత లావు రైతులు పంపిస్తున్నారు. సామాన్య రైతు పనికి రాకుండా అయిపోతున్నాడు. ఇక్కడ వర్షంలో వస్తే చాలా భారీ ఎత్తున రైతులకి చాలా అన్యాయం అయిపోతుంది. సంతులు లేవంటే కూడా సొంతం సంతులు తెచ్చుకొని ఈడ కాపలా పడుకొని ఉన్నాము. ఎవరు పలకరించే దిక్కు లేదు. సంతులు నింపుకోవడము అన్ని ట్రాక్టర్ తోటి తొలకొచ్చి కూడా ఈడ అన్ని మళ్ళీ బొడెలు పోసుకొని మళ్ళీ కాపలా కాసుకొని ఉండము. అంత వర్షాలు వస్తే కానీ కొట్టుకపోయేట ఉన్నాయి పరిస్థితి. ఇంతవరకు ఇంకా ఏ అధికారి కూడా దీని మీద చర్చ తీసుకుంటలేరు. అసలు ఒక్కొక్కల రైతుల బాధ ఇంటుంటే కళ్ళ పొంట నీళ్ళు వస్తున్నాయి కాదా? మరి పంట ఉత్తగానే చేతికి వచ్చింది కదా, ఎంత రెక్కల కష్టం చేస్తే రావాలి. కానీ సర్కార్కు గాయంత సోయి లేనట్టే కొడుతున్నది. అసలు రైతు బంధు చక్కగా ఇయ్యలే, రుణమాఫీ చేస్తామన్నారు, అందరికి గానే ఎరువులు యాలకచ్చింది లేదు. ఆడా లైన్లనే నిలబెట్టిర్రు. సరే ఎట్లనో ఇట్లా పంట పండిస్తే ఇప్పుడు కొనేతందుకు కూడా ముంగడి కత్తలేరు ఈ సర్కారు. అరే ఈ వడ్లు అమ్ముకోవాలంటే రైతులు రోడ్డు మీదకి రావాల్సిందేనా? ధర్నాలు చేయవలసిందేనా? గిదేనా రాజ్యం నడిపే తరిక? గిదేనా రైతులను వరుసుకునే పద్ధతి? నేను ఒక 150 క్వింటాలు మార్కెట్కు మక్కలు తెచ్చి 15 దినాలు అయింది. ఇంతవరకు కాంటాక్ట్ చేయట్లేదు. వేరే వాళ్ళు నింపిన ధాన్యం తీసుకెళ్ళట్లేదు. ఇంకొకటి వచ్చేసి దీంట్లో మేజర్ పాయింట్ ఏంటంటే ఇక పక్కన ఉన్న స్నేహ కంపెనీలో మాయిచర్ నేను చెక్ చేసిన, వాళ్ళు గ్రామ్స్తోనే కరెక్ట్ మాయిచర్ మక్కలు చెక్ చేస్తే 12.5 మాయిచర్ ఆడొస్తే 15.3 వస్తుంది. ఎందుకు రైతులు ఎందుకు మోసం చేస్తారు అంటే ఈ లెక్కన ఒకరోజు రైతు ఎక్స్ట్రా ఎండబెట్టవలసి వస్తుంది. ఇది కింద గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. మాయిచర్ విషయంలో రైతులను మోసం చేస్తుంది. ఇది చాలా మేజర్ పాయింట్. ఇది ఖచ్చితంగా రైతుల ధాన్యాలు కొనుగోలు చేయాలి. బ్యాగులు సరిపడలేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. రోజు రైతు ఇక్కడ తిరగమే సరిపోతుంది. ఇంటికాడ పొలాలన్నీ ఇచ్చిపెట్టుకొని ఇక్కడనే తిరగం సరిపోతుంది. వర్షం వస్తుంది, ప్రైవేట్ అని కొంటున్నారు, అని వేసుకుంటారు. కానీ వాళ్ళు ఆశ అని పెట్టిర్రు గవర్నమెంట్ వాళ్ళు. ఆశ కోసం మళ్ళీ ఇక్కడ వచ్చినాం. వస్తే ఇక్కడ మోసం జరుగుతుంది. ప్రైవేట్కి అమ్ముతారు, సంతులు మాత్రం ఇస్తలేరు. నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ రైతులు మాత్రం మోసం చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళు రూల్స్ గిమ్మెళ్ళ అందరూ తడిచిపోతుంది, మొక్కలు వేస్ట్ అయిపోతాయి. నిజం చెప్పురులా 2.5 ఏళ్ల ముందు మన తెలంగాణలో గిట్లుండేనా పరిస్థితి? రైతులు గింత గోసవాడేనా? పంట చేతికి రాక మునిపే, కోతలు కూడా స్టార్ట్ చేయక మునిపే మార్కెట్ సెంటర్లు పెట్టించిండు కేసీఆర్ సారు. రైతు బంధు యాళ్ళకి పడేది, ఎరువులకు డోకా లేకుండా పోయేది. కానీ ఇప్పుడు అంత తీరమర అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కంటే నడిమిట్లో ఉండే ఈ బోకరగాలదే రాజ్యమైపోయింది. వాళ్ళే బాగుపడ్డరు. రైతు నోట్లే మట్టి కొట్టినట్టయింది.